హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఈ వీడియోలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ యాడ్ చేసిన. మీరు ఇంతకుముందు నా వ్లాగ్లలో ఎప్పుడు చూడని థింగ్ అయితే యాడ్ చేసిన. ఖచ్చితంగా మీరైతే సర్ప్రైజ్ అవుతారు అది చూసి నేను ఇది చేసిన అనేది. సో డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. పొద్దున్నే లేచి మా పాపనైతే లేపుతున్నా. నేను లేచి ఫ్రెష్ అయిపోయినా, మా పాపను లేపుతున్నా. సో మా అమ్మ ఏమంటారంటే ఏమంటారు, పొద్దుపోయేదాకా అంటే ఊరి మీద పొద్దంతా మన మీదనే పోతుంది, మధ్య అంతా మన మీదనే పోతుంది అని అట్లా అంటుంది. అందుకని మా పాపను లేపుతున్నా. పొద్దునేం కాదు, 8-8:30 అయినట్టుంది అనుకుంటా, అప్పుడు లేపుతున్నా. మీకు అందరు తెలుసు, మా ఫేవరెట్ దోశ. మేము దోశ పీపుల్, దోశ ఫ్యామిలీ మాది. మాకు దోశ అంటే చాలా ఇష్టం. నాకు, మా పాపకి, మా వారికి, ఎవరికైనా సరే అందరికి ఇష్టము. సో ఒక 15 days అవుతుంది అనుకుంటా మా వారు వచ్చి. అందుకని మళ్ళీ వచ్చిర్రు ఆయన, పిల్లలు చూడ్డానికని వచ్చిర్రు మా వారు. సో పొద్దున్న చెప్తుండే ఆయన, రోజు హోటల్లో చప్పటి తిని నోరంతా చచ్చిపడినట్టు అయిపోయిందని. సో ఎంతైనా ఇంట్లో ఉన్నట్టు ఎందుకుంటుంది చెప్పుర్రి. హోటల్ ఎంత డబ్బులు పెట్టినా ఇంట్లో తిన్నట్టు ఎందుకుంటుంది, అస్సలు ఉండదు. అండ్ మా పాప మా ఆయన ఇద్దరు ఏంటంటే చట్నీ లవర్సు. ఏమంటారు, కూర ఎంత తింటే అన్నం ఎంత తింటే కూర ఎంత తింటారు, అట్లాంటి వాళ్ళు అన్నట్టు. ఇద్దరు అసంటి వాళ్ళే. మా ఆయనను చూసి చట్నీ తినడం నేర్చుకుంది మా పాప. వీళ్ళు చట్నీ ఎక్కువ తింటారు. వీళ్ళని ఏమంటారు, వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కూర అయినా చట్నీ అయినా నేను ఎక్కువ చేస్తాను, లేదంటే అది సరిపోదు. మళ్ళీ నేను తిని క్లాస్లో నేను తింటే నాకేం ఉంచారు చట్నీ అంతా తినేస్తారు. అట్లా వాళ్ళకి చట్నీ అంటే మస్తు ఇష్టము. ఆయన చెప్తున్నారు అన్నట్టు, మేము డిస్కస్ చేసుకున్నాం. ఆయన అంటుండు, మొన్ననే కదా 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి, పిల్లల్ని ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది, రూమ్లో ఊకే వాళ్ళే గుర్తుకొస్తుర్రు అని చెప్తున్నాం ఆయన. అట్లాంటప్పుడు పోవచ్చు కదక్క, ఇంకా పోలేదా మీ ఇంటికి అని మీరు అనుకోవచ్చు. పోలేదు, సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మేము ఉండే సైడ్ వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందట ఆల్రెడీ. ట్యాంకర్లతో తెప్పించి వస్తురట. అండ్ వాటర్ ప్రాబ్లం అని ఒకటే కాకుండా ఎండలు కూడా బాగా కొడుతున్నాయి. అండ్ నేను ఇద్దరు పిల్లల్ని ఒక్కదాన్ని మేనేజ్ చేయలేను అన్నట్టుగా, ఇక్కడ నేను అమ్మ ఇద్దరం ఉంటేనే మేనేజ్ చేయలేకపోతున్నాం ఇద్దరు పిల్లల్ని. ఇంకా అడిగినాక నేను ఒక్కదాన్నే ఉంటా. స్నానం చేయడానికి కూడా ఎవరన్నా ఉంటేనే పిల్లల దగ్గర నేను స్నానం చేయడానికి పోవాల్సి వస్తుంది. అట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్. ఎవరు లేరు కదా చూసుకోవడానికి పిల్లల్ని. అందుకనే చిన్న పాప ఏంటంటే ఇంకా లిక్విడ్స్లోనే ఉంది కదా, సాలిడ్స్లోకి పోలే కదా. సో సాలిడ్స్లోకి పోయిన తర్వాత వెళ్దాం అన్నట్టుగా నేనే హోల్డ్లో పెట్టిన అక్కడికి వెళ్ళడం. మళ్ళీ అందులో ఎండలు కూడా బాగా కొడుతున్నాయి కదా, ఇంకా సిటీలో ఇంకెక్కువ కొడితే. ఇట్లా అమ్మ వాళ్ళది ఏంటంటే పల్లెటూరు కాబట్టి చెట్లు, ఈ వాతావరణం కొంచెం ఎండ తక్కువ కొట్టినట్టు అనిపిస్తుంది మాకు. అందుకనే ఇంకా పోలేదు. పాపకు అన్నప్రాసన అయిన తర్వాత వెళ్దామని అనుకుంటున్నా. సో చూడాలి. చెప్పాక మా పాపకు చట్నీ అంటే ఇష్టం. చట్నీలే మునిగి వెళ్తారు ఇద్దరంతే. సో ఏంది మీ పాప గురించి మీరు ఎట్లా అంటున్నారు అంటే, ఎవరి పాప అయినా నిజమే కదా. ఇదేంటంటే సిలికాన్ బ్రష్ ఉంటుంది కదా, దోశ వేసుకోవడానికి మనం ఆయిల్ రాసుకుంటాం కదా, సిలికాన్ది బ్రష్. అది తెచ్చిర్రు మా వారు. మా పాప ఆడుకుంటుందని. ఆమె అది పెయింట్ వేసే బ్రష్ అనుకుంటుంది. మొన్న దీపావళికి మా అమ్మ వాళ్ళ ఇల్లు అంతా పెయింట్ వేసినాం కదా, సో అట్లా పెయింట్ వేసే బ్రష్ అనుకొని మా వారికి చూపిస్తుంది అనమాట, వాళ్ళ పప్పకు చూపిస్తుంది. పప్ప ఇట్లా వేసిండు మా అమ్మ పెయింట్ అప్పుడు అని చెప్తుంది అన్నట్టు. అట్లా కాదురా అన్నా కానీ వింటలేదు. ఈమె వయసు మా ఇంటి పక్క పాప. పొద్దున స్కూల్కి టైం ఉంది అనేసి రెడీ అయ్యి వచ్చి పిల్లలతో కొద్దిసేపు ఆడుకుంటుంది. చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకంటే ఇంకా చిన్నపిల్లల్ని ఆడించడం, ఎత్తుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. అందుకే ఆ పాప వచ్చి ఆడిస్తుంది. బాగా ఇష్టం మా చిన్న పాప అంటే. సో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంక్లూడ్ చేసిన వీడియోలు అని చెప్పినా కదా, అది ఇదే. మా పాపకి హెయిర్ కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడే కాదు, తను పుట్టినప్పటి నుంచి అయితే గుండు, లేదంటే నేనే హెయిర్ కట్ చేయడం తప్ప ఇంతవరకు తను బార్బర్ షాప్కి కానీ పార్లర్కి కానీ తీసుకొని హెయిర్ కట్ చేయించిందే లేదు. నేనే చేస్తాను ఇప్పుడు కూడా. ఎందుకు అట్లా అంటే 2-3 సార్లు ట్రై చేసినాము. బార్బర్ షాప్ తీసుకొని మా వారు ఎత్తుకొని తీసుకెళ్ళడం, నేను ఎత్తుకొని తీసుకొని పోయడం, రిటర్న్ రావడం, అతన్నే ఇంటికి రప్పియడం, ఇవన్నీ జరిగినాయి. అసలు వాళ్ళని చెయ్యి పెట్టని ఏది నెత్తి మీద మా పాప, వేరే వాళ్ళని ఎవరిని. అండ్ అసలు ఆ చైర్ మీద ఆడికి తీసుకుపోతేనేమో ఆ చైర్ మీద కూడా అసలు కూర్చోవడానికి భయపడుతుంది. వాళ్ళు ఏంటంటే కదలకుండా ఉంటేనే చేస్తారు కదా కటింగ్. వాళ్ళు కొంచెం కదిలినా కూడా అది ఏమంటారు, కత్తెర అనేది కుచ్చుకపోతే మళ్ళీ మనం సీరియస్ అవుతాం అన్నట్టు. వాళ్ళు కదిలిన పిల్లలకు మాత్రమే వేస్తారు. అందుకనే అసలు ఆయన 2-3 సార్లు ఇంటికి వచ్చి మారిపోవడం, మేము షాపు పోయి మళ్ళీ రిటర్న్ తీసుకురావడం, కటింగ్ చేయకుండా ఇట్లా చాలా అయినాయి. ఇంకా అందుకే అప్పటి నుంచి నేనే చేస్తున్నా కటింగ్. అండ్ ఈ కటింగ్ చేయడం నాకు ఎట్లా వచ్చంటే, చాలా మందికి వచ్చు, నాకే కాదు. కరోనా దయ వల్ల ఈ కటింగ్ అసలు రాని విద్యలు అంటూ లేదు, అన్నీ నేర్చుకున్నాం ఆ కరోనా వల్ల. ఆ కరోనా వల్ల బార్బర్ షాప్స్ అయితే అన్నీ క్లోజ్ ఉండే కదా అప్పుడు. అందుకని అప్పుడు మా వారికి చేయడానికని నేను నేర్చుకున్న కటింగ్. ఇప్పుడు మా పాపకు వస్తుంది అదే. కటింగ్ చేయడం అయితే చాలా కష్టం నన్ను అడిగితే. ఎందుకంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ రావాలి. సో సైడ్స్ చేయడం ఈజీయే, కానీ మధ్యలో వెనకాల చేయడం కష్టము. ఎందుకంటే అన్ని సైడ్లు ఈక్వల్గా రావాలి కదా. సో
సో ఇంతకుముందు ఫస్ట్ ఒకసారి వేసినాడు మా తమ్ముడు అయితే మొత్తం బొచ్చు వీకేసిన కోళ్ళకి వేసినవేంది ఆ పిల్లలు అట్లా వేసినవేంది ఫస్ట్ టైం చేసినప్పుడు అప్పుడు నాకు చేసినా కానీ అంటే చిన్నగా వేసేసిన మొత్తం చేతికి అందకుండా మళ్ళీ ఒక 2-3 నెలల దాకా విరగకుండా కటింగ్ చేయడానికి వీలుగా లేకుండా అట్లా చేసిన అన్నట్టు. ఇక అప్పటి నుంచి వాడు అట్లా చేయక ఇంకోసారి అట్లా చేయకన్నప్పటి నుంచి మెల్లగా చూసుకుంటూ ఏర్పడకుండా చేస్తున్నాను అన్నట్టు. కటింగ్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా మళ్ళీ ఎందుకంటే జుట్టు ఒకసారి కట్ చేసినప్పుడు మంచిగా ఉంటే మళ్ళీ పెరిగి ఒక 15 రోజుల దాకా అలా మొహం చూడబుద్ధి కాదు కటింగ్ ఒకవేళ కుదరకపోతే. అందుకని మెల్లగా చాలా నాకైతే గంట సేపు పట్టింది మా పాపకు చేయడానికి కటింగు. సో దూసుకుంటూ తనని అంటే తను ఏడిపోయకుండా చేయాలి, తనకి ఎట్లాంటి కష్టం కాకుండా మెల్లగా దూసుకుంటూ చేయాలి కాబట్టి నాకు అంత టైం పట్టింది. వాళ్ళైతే ఒక 15 మినిట్స్లో వేస్తారు బార్బర్స్ అయితే. మనకు ఫస్ట్ టైం అండ్ వన్స్ ఇన్ ఏ వైల్ చేస్తాం కాబట్టి మనకు లేట్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ ఇంట్లో కటింగ్ చేస్తారు, మీ పిల్లలు కూడా మా పాపల మా సనిక్స్ లాగానే చేస్తే అయితే ఏం చేయరంటే టీషర్ట్ ఏదైనా మనం వాడేస్తాం అనుకునే టీషర్ట్ పాయింటే వేయండి. ఎందుకంటే మనం లేట్గా వేస్తాం కదా కటింగ్. అండ్ మీద మా పాప అయితే టవల్ లాంటిది ఏం వేసుకోదు అసలు, కడితే అస్సలు ఉంచుకోదు, అది తీసేసేదాకా ఊకోదు. అందుకనే నేను ఈ పడేసే టీషర్ట్ ఒకటి వేసిన, ఇంక ఇది మళ్ళీ ఇంకా పడేసాడు. ఎందుకంటే దానికి అన్ని వెంట్రుకలు గుచ్చుకొని ఉంటాయి, మనం ఎన్నిసార్లు ఉతికినా అస్సలు పోవు, అవి తీసేసినా కూడా పోవు, అన్ని ఇట్లా లోపలికి పోయి ఉంటాయి. మళ్ళీ అది వేసినా కొద్ది వాళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది గడికి, అందుకని తీసేసేసేయండి మొత్తము. అది ఇక పడేస్తాం అనుకునే టీషర్ట్ పాయింట్ ఉంటాయి కదా, అవే వేయండి కట్ చేసేటప్పుడు, అట్లయితేనే మంచిగా ఉంటుంది. లేకపోతే కుచ్చుకుపోతూ ఉంటాయి గడికి, అది వేస్ట్ అవుతుంది. ఏదైనా కొత్త డ్రెస్ మీద కానీ మామూలుగా 1-2 సార్లు వేసిన డ్రెస్ కానీ వేసారంటే ఆ డ్రెస్ సంగతి అంతే, ఇక అది మళ్ళీ వేయడానికి పనికిరాదు. అందుకే ముందే చెప్తున్నా ఒకవేళ మీరు కటింగ్ ట్రై చేయాలనుకుంటే. అండ్ ఇట్లా ఫ్రంట్ సైడ్ అయితే అస్సలు చిన్న వేయొద్దు, ఎందుకంటే చిన్న వేసినాం అనుకో ఎటో కనిపిస్తారు, బోడగా కనిపిస్తారంటే. అండ్ ఇట్లా మాలాగా ఫోర్హెడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ముందు సైడ్ ఎక్కువ చేయొద్దు, చేసినామంటే ఇంకా బట్టతల్లాగా అనిపిస్తుంది ముఖము, అందుకని అట్లా చేస్తున్నా. సో ఫైనల్గా కటింగ్ చేపించేసి మా పాపకు స్నానం ఇట్లా చేపించేసినాము. అండ్ డాడీ కొబ్బరి బొండాలు తెచ్చిండు, డైలీ ఒకటి తాగిపిస్తున్నాం పాపకి, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలు డిహైడ్రేట్ అవుతారు, వాటర్ ఎక్కువ తాగరు. మా పాప అయితే వాటర్ ఎక్కువనే తాగుతుంది, కానీ అయినా కూడా కొబ్బరి బొండ మంచిది కదా అని తెప్పించినాము. రోజుకొకటి తాగుతుంది పాప, ఎంజాయ్ చేస్తుంది మంచిగా. అండ్ చిన్న పాపకి మంత్లీ ఫోటోషూట్ చేద్దామన్నట్టుగా ఇది చేస్తున్నా నేను. సో చిన్న పాప పండుకుందని నేను పప్పులతో రెడీ చేస్తున్నా. ఇదేంటంటే ఎర్రపప్పు, మీకు తెలుసో తెలీదో నాకే తెలియదు, కానీ ఎర్రపప్పు సేమ్ కందిపప్పు లాగా ఉంటుంది, కానీ ఎర్రగా అనిపిస్తుంది అంతే. ఎర్రగా అంటే మరీ రెడ్ కలర్ కాదు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కానీ ఎర్రపప్పు అంటారు దాన్ని. ఉడికిస్తే మళ్ళీ ఎర్ర కలర్ ఏమి ఉండదు, కందిపప్పు ఎట్లా కనిపిస్తుంది అట్లనే కనిపిస్తుంది. అంతే, రేట్ కొంచెం తక్కువ కందిపప్పు పెసరపప్పుతో పోలిస్తే ఎర్రపప్పు. నేను ఫస్ట్ వేరేది అనుకున్నా, మళ్ళీ అట్లా కుదురుతలేదని మళ్ళీ ఈ ఏమంటారు హార్ట్ బీట్ లాగా చేద్దామన్నట్ట మళ్ళీ ఇట్లా చేసిన. అండ్ ఈ హడావిల్లో ఇంకొక థింగ్ మర్చిపోయినా, నేను హార్ట్ సింబల్లో పాపది ఎన్నో మంత్ అనేది నేను డ్రా చేయాల్సి ఉండే, మర్చిపోయినా నేను అది కూడా. ఎందుకంటే పాప మంచి మూడ్లో ఉంది, ఇప్పుడే పెట్టి ఫోటోలు దించుదామని హడావిల్లో ఆయనతో పాపని అక్కడ పెట్టి ఫోటో దించడం స్టార్ట్ చేసి ఫోటోలు అంతా దించడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోటోలు ఎట్లా వచ్చినాయని మనం గ్యాలరీలో తర్వాత చెక్ చేసుకుంటాం కదా, అప్పుడు చెక్ చేసినప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అయ్యో పాపది ఇది ఎన్నో మంత్ అనేది అందులో రాద్దాం అనుకున్నా మర్చిపోయినా అని నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. సరేలే పోనీలే ఏదో ఒక మంత్ అన్నట్టుగా అనుకొని దించినాం కదా వేమిని ఫోటోషూట్ అని ఇంకా వదిలేసిన. ఎందుకంటే అయిపోయింది, దానికి ఏం చేయలేం, అన్నీ తీసేసిన తర్వాత నేను చూసిన. అండ్ ఇవి వచ్చేసి నేను వ్యాలంటైన్స్ డే థీమ్ కోసానికి పాపని ఇట్లా LOV లాగా అందులో పెట్టి పాపని దించుదామని. అప్పుడు గులాబీ పూలు బాగా కూర్చునుండే మా గులాబీ చెట్టుకి. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉంటే ఈ ఫొటోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఎందుకంటే నేను వ్యాలంటైన్స్ డే రోజు నేను ఈ ఫొటోస్ పిక్స్ అన్నీ అక్కడ కొలాజ్ చేసి పెట్టిన. సో ఫాలో కాకపోయింటే ఫాలో కండి. అండ్ అట్లనే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగవచ్చు మీరు. అండ్ మీకు ఈ ఫొటోస్ ఎట్లా అనిపించినాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ ఫొటోస్ అన్నీ ఆ రోజే డ్రెస్సులు మార్చి ఒకటే రోజు, ఎందుకంటే గులాబీ పూలు ఎక్కువ ఆ రోజే పూసినాయి, అందుకని పూసిన రోజే చేద్దాం అన్నట్టుగా. మళ్ళీ నేను కావాలనుకున్న రోజు అస్సలు మనకి ఏ రోజు అయితే పువ్వులతోటి కానీ వేటితోటైనా అవసరం ఉన్న రోజు అవి అస్సలు రావు, అవి అస్సలు దొరకాయి. అందుకే అవి వచ్చినప్పుడే మనం అంటే అప్పుడే క్యాప్చర్ చేసుకోవాలి, మనం చేయాల్సిన పనిని అప్పుడే వాయిదా వేయకుండా చేసేసుకోవాలి. అందుకని ఆ రోజే అన్నీ చేసేసిన నేను. అండ్ పాపకు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి జిస్ట్ తీసేసి అక్కడ కూర్చోబెట్టి నేను అవన్నీ తీసేస్తున్నా. ఇక్కడ అమ్మ తినుకుంటూ పాపను ఆడిస్తుంది. పాప అయితే ఎంత మంచిగా నవ్వుతుందంటే మంచిగా పెద్దగా స్మైల్ ఇచ్చుకుంటూ నవ్వుతుంది. నాకైతే సిటీలో ఆడ మిషన్ ఉండి ఏర్పడలే, కానీ మిషన్ ఉండడం అయితే కంపల్సరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా నీడు.
అది ఉంటే మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి చిన్నగా కుట్టడం, కుట్లు పోవడం అట్లాంటిది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడున్న మిషన్ తీసుకొని నేను మా రూమ్లో పెట్టుకున్నా. ఎందుకంటే నాకు అక్కడ ఎక్కువ పిల్లలు, మేము అక్కడ కదా ఎక్కువ ఉండేది, సో నాకు అక్కడనే ఎక్కువ ఉపయోగపడతా అన్నట్టుగా తీసుకుపోయినా. సో ఇక్కడ పిల్లల ఏమంటారు ప్యాంట్ కొంచెం చిన్నట్టయితే వాటినే కుట్లేస్తున్నాను నేను. అందుకే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మిషన్ ఉండాలంటారు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.